ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా ఢమాలన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సిల్వర్ గోల్డ్ రేట్లు ఓ రేంజ్లో పడిపోయాయి. కిలో వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు 96,000 రూపాయలు తగ్గింది. గోల్డ్ కూడా 10 గ్రాములు 15,246 రూపాయలు తగ్గింది. అమ్మేవారే తప్ప కొనేవాళ్లు లేకపోవడమే ధరల పతనానికి కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు. బంగారం వెండి ధరలకు బ్రేక్ పడింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్లో వెండి బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గురువారం వరకు రేట్లు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ ఒక్కరోజే సీన్ రివర్స్ అయింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే భారీగా పతనమయ్యాయి. గురువారం వెండి కిలోకు 4,20,000కు పైగా ఉంటే 10 గ్రాముల బంగారం 1,80,000 దాటింది. కానీ శుక్రవారం సిల్వర్పై 95,974 రూపాయలు తగ్గింది. అటు గోల్డ్ కూడా 15,000 రూపాయలకు పైగా పడిపోయింది. గరిష్ట స్థాయికి చేరిన తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అంతా తమ దగ్గర ఉన్న గోల్డ్ సిల్వర్ను అమ్మేయడం స్టార్ట్ చేశారు. దీంతో కొనేవారు కరువయ్యారు. గురువారం 4,20,000 వరకు ఉన్న వెండి ధర 20% నష్టపోయి లోయర్ సర్క్యూట్ అయింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా కెవిన్ వార్ష్ నియామకం త్వరలో జరగనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడింది. ఈ పరిణామం శుక్రవారం బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. సురక్షిత పెట్టుబడిగా భావించే గోల్డ్ ఒక్కరోజులోనే 8% పైగా పడిపోయింది. ఔన్స్ బంగారం ధర ఒకేసారి $500 కోల్పోయింది. డాలర్ బలపడడం బంగారానికి మరో ప్రతికూల అంశంగా మారింది. ఫ్యూచర్స్తో పోలిస్తే ఈటీఎఫ్లు మరింత భారీగా నష్టపోయాయి. దేశీయంగా గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు 20% పైగా పడిపోయాయి. ఇక మేం తగ్గలేమంటూ పెరిగిన ధరలు మేం ఇంకా దిగి వస్తామంటూ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ పోకడలు వంటి అంశాలు వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలను నిర్ణయించనున్నాయి.